హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ టేస్టీ అండ్ స్పైసీ కాజు చికెన్ కర్రీ. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెన్ని తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేశాక బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ మూసి 15 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. అంతలోపు మనం కాజు పేస్ట్ని తయారు చేసుకుందాం. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చెక్క, కొన్ని మిరియాలు, 5 యాలకులు, 10 వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఇంకా మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా చికెన్ని బాగా కలుపుకొని ప్లేట్ మూసి 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. మనం 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అనేది చికెన్లోకి వచ్చి ఉంటాయి. మళ్ళీ బాగా కలిపి ప్లేట్ మూసి 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మనం చూస్తే ఆయిల్ ఇలా అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ మిక్చర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపి ప్లేట్ మూసి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి అందులో కొత్తిమీర అండ్ కాజుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇంకా టేస్టీ అండ్ స్పైసీ రెస్టారెంట్ స్టైల్ కాజు చికెన్ కర్రీ రెడీ. ఇంకా అన్నంలో కనుక్కొని తినేయడమే. మీరు ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.